నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఇప్పుడు చాలామంది నోట్లలో అల్సర్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా తిందామన్నా కూడా తినలేకపోవడం, తాగుదామన్నా కూడా తాగలేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి గల రీజన్స్ని తెలియజేస్తారా? చాలామందికి గమనిస్తూ ఉంటాం, నోట్లో పుండు వచ్చింది, అది మందులు వేసుకున్నా తగ్గట్లేదు అని చెప్తూ ఉంటారు అన్నమాట. అంటే ఈ పుళ్ళు రావటానికి గల కారణం ఏంటి అనేది కూడా ముఖ్యమైన విషయం. చాలామంది ఏంటంటే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోరు. సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే నోరంతా అంటే పళ్ళకు ఈ విధంగా అంటే ఈ లోన భాగం, పై భాగం, ముఖ్యంగా ఈ లోన భాగం గార పట్టేసి ఉంటుంది అన్నమాట. అంటే ఈ గార వల్ల ఈ నాలుక, తర్వాత ఈ బుగ్గ చర్మము, ఈ పుళ్ళుకి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే ఎవరైతే ఇప్పుడు బాగా టెన్షన్ తోటి ఉంటారో వాళ్ళకు కూడా ఈ విధమైన నోరు డ్రై అయిపోవడం వల్ల, ఈ డ్రై అయిపోతే ఈ నాలుక, నోట్లోని చర్మం అంతా డ్రై అయిపోయి ఒక ఒరిసిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా అది స్టొమటైటిస్ అంటారు అన్నమాట. ఇట్లాగా నోటు పూత, ఈ నోటు పూత కూడా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఏంటంటే మందులు వేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు అసలైన కారణాన్ని అది రెక్టిఫై చేసుకోకపోతే ఆ అల్సర్స్, ఆ నోట్లో పుళ్ళు అవి మరీ తరచుగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు పళ్ళన్నీ క్లీన్ చేయించుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు వాడినట్లయితే అది తగ్గుతుంది అన్నమాట. అంటే ఈ అల్సర్స్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.